పాటకి ప్రాణమిచ్చేటువంటి దర్శకులు వంశీ గారు. ఇక లాయర్ సుహాసిని చిత్రానికి బాలు గారు మ్యూజిక్ చేస్తున్నప్పుడు ఒక సాంగ్ సిట్యువేషన్ చెప్పి మెయిల్ వాయిస్ పాడేటువంటి ప్రతి వాక్యానికి చివర సామజ వరగమన అంటూ ఫీమేల్ వాయిస్ రకరకాల స్వరభేదాలతో పాడేలాగా వరస కట్టమన్నారంట. వెంటనే బాలు గారు ఒకే ఒక్క ట్యూన్ని వినిపించగానే వంశీ గారు తెగ మెచ్చేసుకొని ప్రొసీడ్ అన్నారంట. ఈ పాటలో సితార్, ఫ్లూట్, సోలో వైలిన్, సింథసైజర్తో లాస్ట్ బీజియం చేయడం బాలు గారు చేసిన ఒక గమ్మత్తైన ప్రయోగం అయితే, ఒక సా తప్ప పాట మొత్తం హ్రస్వాక్షరాలతో రాయటం సిరివెన్నెల గారు చేసిన ప్రయోగం, ఆయన చూపించినటువంటి ప్రతిభ. మరి ఇప్పుడు ఈ పాటని ఎవరు పాడితే బాగుంటుంది? బాలు గారు, శైలజ గారు పాడితే బాగుంటుంది. ఇంకేంటి ఆలస్యం, పిలిచేద్దాము బాలు గారిని, శైలజ గారిని. సామజవరగమనా దివిని తిరుగు మెరుపులలన సామజవరగమనా కరుణ కరిగి భూమికి దిగెన సామజవరగమనా బ్రతుకు వెలిగే తరుణి వలన సామజవరగమనా చెలిమి కలిమి మరువగలన సామజవరగమనా దివిని తిరుగు మెరుపులలన సామజవరగమనా కరుణ కరిగి భూమికి దిగెన సామజవరగమనా బ్రతుకు వెలిగే తరుణి వలన సామజవరగమనా చెలిమి కలిమి మరువగలన సామజవరగమనా విరిసిన చిరునగవుల సామజవరగమనా ఇలా కురిసెను సిరి వెలుగులు సామజవరగమనా విరిసిన చిరునగవుల సామజవరగమనా ఇలా కురిసెను సిరి వెలుగులు సామజవరగమనా సొగసుల మణిని గనిగమని సామజవరగమనా విరిసిన గని మురిసెను మరి సామజవరగమనా వెలసెను వలపులు మధువని సామజవరగమనా దివిని తిరుగు మెరుపులలన సామజవరగమనా కరుణ కరిగి భూమికి దిగెన సామజవరగమనా బ్రతుకు వెలిగే తరుణి వలన సామజవరగమనా చెలిమి కలిమి మరువగలన సామజవరగమనా మమతల ఉలి మలచిన కల సామజవరగమనా తడుకుమనెను చెలి కులుకుల సామజవరగమనా మమతల ఉలి మలచిన కల సామజవరగమనా తడుకుమనెను చెలి కులుకుల సామజవరగమనా సుగుణములను తరగని గని సామజవరగమనా దొరికినదని ఎగసెను మది సామజవరగమనా అరుదకు వరమిది తనదని సామజవరగమనా దివిని తిరుగు మెరుపులలన సామజవరగమనా కరుణ కరిగి భూమికి దిగెన సామజవరగమనా బ్రతుకు వెలిగే తరుణి వలన సామజవరగమనా చెలిమి కలిమి మరువగలన సామజ
సామజవర గమన చెలిమి కలిమి మరువగలనా చెలిమి కలిమి మరువగలనా సామజవర గమన సామజవర గమన. బాలుగారు, శైలజ గారు అమోఘం. వంశీ గారి సాంగ్ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, పిక్చరైజేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇది కంపోజ్ చేసేటప్పుడు మాత్రం చచ్చిపోవాల్సి వస్తుంది. చాలా బిజినెస్ పెట్టాడు ఇందులో. బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా మాంటేజెస్లో అతను ఏదేదో నాకు మొత్తం అంతా చెప్పాడు, ఏంటి చూపిస్తాడు అని. ఇంకో పాటలో అయితే అసలు కోర్టులో ఆర్డర్ కూడా కావాలి, అది విడిగా సీన్ తీయొచ్చు కదా అంటే, కాదు నాకు దీంతోనే కావాలి అన్నాడు. అందుకని బ్యాక్గ్రౌండ్స్లో కూడా కొంచెం వైవిధ్యం ఉంటుందన్నమాట. బట్ నాకు నచ్చింది ఏంటంటే ప్రతిదానికి ఆన్సర్ సామజ వరగమన రావాలి అని. సామజ వరగమన అంటే మనం హిందోళనలో అనుకుంటాం, బట్ ట్యూన్ చేయడానికి నాకు ఎక్కువ టైం కాలేదు యాక్చువల్గా. ఎన్ని రకాలుగా సామజ వర్గమలా అనుకోవాలని ముందు ఆన్సర్స్, దానికి క్వశ్చన్ నేను ప్రిపేర్ అయ్యాను. ది డిఫికల్ట్ పార్ట్ వాస్ ఫర్ ది రైటర్. ఎంత అందంగా రాశాడు మావాడు సీతారాముడు. అదే సామజ వరగమన మాత్రం అది వేరే దారి లేదు కాబట్టి మొదటి అక్షరం దీర్ఘాక్షరం, మిగతావన్నీ కూడా హ్రస్వాక్షరాలే. ఎక్కడ చూసినా కూడా హ్రస్వాక్షరాలే ఉంటాయి. ఎందుకంటే ఇచ్చిన తతకారం అటండి, తానన్న 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 తానని రిరి తరరిరి తర తానన తారిరి దరరా తన్నన్న 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 తానన్న 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 నన్న తానన్న నన్న తానని నాన్న. ఏది వదలకుండా అన్ని హ్రస్వాక్షరాలే అంత అందంగా రాసిచ్చాడు. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సీతారాముడు. గాడ్ బ్లెస్ యూ. నిజంగానే తెలుగు నేర్చుకునేటువంటి పిల్లలకి పాఠ్యాంశంగా ఇంక్లూడ్ చేయొచ్చేమో సార్ ఈ పాటని. ఒక పొరపాటు నేను చేశానమ్మా. నేను ఎందుకనో నా పాటలు నేను ఎప్పుడు నా స్టేజ్ మీద నేను తక్కువ పడతాను. నేను కంపోజ్ చేసిన పాటలు చాలా ఎక్కడో ఒకటో రెండో తప్ప ప్రజెంట్ చేసేవాడిని కాదు. ఇప్పుడు కొంచెం పొగరు వచ్చింది నాకు. వై షుడ్ నాట్ ఐఎమ్ ఆల్సో ఎ వెరీ గుడ్ కంపోజర్, నో సెకండ్ థాట్ అబౌట్ దట్ వన్. ఏవి నాకు దాంట్లో అనుమానమే లేదు నేను ఎందుకు కంపోజ్ చేయకూడదని. దీంట్లో ఒక చిన్న గమ్మత్ ఏంటంటే, థర్డ్ మ్యూజిక్ కనుక చూసారంటే ద టోటల్ థింగ్ ఈజ్ మయూరి థీమ్. అది మయూరుల మాంటేజ్కి నేను తాదే దాది దాది దారది తరే దాదే రే తార తీర తర తార తారరి తారే తేరరా తాననా తెరి తాననే తరనానా నేననా దారిరి దారిరి తారిరి తారరి లేదరి. ఇది ఒక పెద్ద మౌంటేజ్ అనమాట. దాంట్లో కంపోజ్ చేసుకుంది. ఇందులో ఎందుకు ఇరికించకూడదు అనిపించింది. పర్ఫెక్ట్గా దాంట్లో కుదిరిందనమాట. ఇప్పుడు యాక్చువల్లీ లిటరల్లీ ఈటీవీ కెన్ సూ మీ. Without their permission, I am utilizing their re-recording piece into this. But ఇది మన ప్రోగ్రామ్ కాబట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శైలజ గారు.